ఉన్నటువంటి పారాక్యాట్ డైక్లోరైడ్ 24% అనే ఒక రసాయనం అత్యంత విషపూరితమైందిగా, ఇది మానవ ఆరోగ్యానికి, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యకు తీవ్రమైనటువంటి ముప్పుగా నిలుస్తుంది అధ్యక్ష. ఇది శరీరంలోకి ప్రమాదవశాత్తు కానీ ఉద్దేశపూర్వకంగా తాగిన ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని మరణానికి దారితీస్తుంది అధ్యక్ష. దీనికి విరుగుడు లేదు. అనేక దేశాల్లో దీనిపై ఇప్పటికే నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయి అధ్యక్ష. రైతులు, వ్యవసాయ కూలీలు సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ఈ రసాయనాన్ని వినియోగించడం ద్వారా చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు అధ్యక్ష. క్షణికావేశంతో ఈ రసాయనం సేవించడం వల్ల తెలంగాణలో అనేక ప్రాణ నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. యూరప్ సహా అనేక దేశాల్లో పారాక్యాట్ నిషేధించారు అధ్యక్ష. సుస్థిర సహజ వ్యవసాయ మరియు సేంద్రియ వ్యవసాయం లక్ష్యాలకు ఈ రసాయనం ఎంతమాత్రం ఆమోద్యం కాదని భావించడం జరిగింది అధ్యక్ష. దీనికోసం శాసనసభ ద్వారా మీ అనుమతితోటి తీర్మానాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నాం. ప్రజల ఆరోగ్య రక్షణ, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు సురక్షిత వ్యవసాయ విధాన అమలు కోసం పారాక్యాట్ డైక్లోరైడ్ 25% SL యొక్క తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం మరియు వినియోగంపై తక్షణం నిషేధించాలి. సంబంధిత చట్టాల ప్రకారం నిషేధాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరుగుతుంది.